పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు. భోజనం మనకు ఎంత ఇష్టమో ఈ మాటలే చెబుతున్నాయి. ఇష్టమైన ఆహారం కనిపిస్తే చాలు నేటి తరం ఖర్చును ఆలోచించటం లేదు. అందుకే రోజు రోజుకు సరికొత్త రుచులు వస్తున్నాయి. ఇలాగే బేకరీ పదార్థాలను అమితంగా ఇష్టపడే విశాఖ యువతి అందరిలా కొనుక్కుని తినాలని అనుకోలేదు. ఆహార ప్రియులకు ఇష్టమైన ఆహారం అందించాలని అనుకుంది. అలాంటి ఆలోచనతోనే నయా వ్యాపారం మొదలుపెట్టింది. అక్షరాల 4 లక్షల కోట్ల రూపాయలు వచ్చే 3 ఏళ్లలో భారత ఆహార మార్కెట్ విలువ. ఇటీవల యువతరం ఆలోచనలు మారుతున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు, నచ్చిన ఆహారం ఆరగించేందుకు చాలా మంది రెస్టారెంట్లకే మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల ఆలోచనకు తగ్గట్టే వ్యాపారులు తమ ధోరణి మార్చుకుంటున్నారు. ఇదే కోవలో పుట్టుకొచ్చిందే విశాఖలోని బేక్ మై విష్. విశాఖ నగరానికి చెందిన చల్లా శిరీష చాలా మంది అమ్మాయిల్లానే ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అందరిలా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోలేదు. స్వయంగా వ్యాపారం ప్రారంభించి 10 మందికి ఉపాధి చూపించాలని భావించింది. అలా పుట్టుకొచ్చిందే బేక్ మై విష్. వినియోగదారులకు నచ్చిన రీతిలో కేకులు తయారు చేసి అందించడమే సంస్థ ప్రత్యేకత. సిగ్నిఫికెన్స్ అంటే వీఆర్ వెరీ ఇంటూ కస్టమైజ్డ్ కేక్స్. వాళ్ళు కస్టమర్ వచ్చి ఒక సింగిల్ కప్ కేక్ అయినా వాళ్ళకి నచ్చినట్టు మేము డిజైన్ చేస్తాం. అండ్ ఫుడ్ ఆల్సో క్వాలిటీ మెయిన్, బికాజ్ ఐఎమ్ నాట్ జస్ట్ ఏంటి ఏదో కమర్షియల్లీ కాదు, ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫుడ్. ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒక ట్రయల్ చేస్తూ అదిను నాకు ఇట్లా చెయ్యి అంటే కేక్ ఆబ్వియస్లీ మారిపోతుంది. ద రెగ్యులర్ కేక్స్ వీ ఆల్రెడీ హ్యావ్, బట్ ఇవి కూడా. 2013లో బేక్ మై విష్ సంస్థను శిరీష స్థాపించింది. అంతకుముందు చాక్లెట్ల తయారీలో నైపుణ్యం సంపాదించింది. కేటరింగ్ సంస్థలకు పిజ్జాలు, బర్గర్లు, విభిన్న రకాల బేకరీ పదార్థాలను అందించేది. తెర వెనుక ఉండి వినియోగదారులకు బేకరీ రుచులు పరిచయం చేసిన శిరీష స్వయంగా తమకంటూ ఓ బ్రాండ్ ను సృష్టించుకోవాలని భావించింది. కట్ చేస్తే బేక్ మై విష్ ద్వారా ఆహార ప్రియులకు నచ్చిన రుచులు చేరువ చేస్తోంది. యువతరం సహా కుటుంబ వినియోగదారులకు దగ్గరయ్యేందుకు నోరూరే రుచులతో వెరైటీ దోసలను సైతం అందిస్తోంది. This is mostly a family and college kind of stuff. Lot of people from Geetham and all this ఇక్కడ లా స్కూల్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళు అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ ఉంటారంటారు. అండ్ ఫ్యామిలీకి అంటే వీఆర్ నాట్ ఎ బ్రెడ్ ఈటింగ్ కంట్రీ. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అ హోల్ ఫ్యామిలీ టు కమ్ అండ్ ఈట్ బర్గర్స్ అండ్ పిజ్జాస్. సో అందుకనే వీ స్టార్టెడ్ దోసెస్. అతి తక్కువ కాలంలోనే బేక్ మై విష్ ను మంచి లాభాల్లోకి తీసుకొచ్చింది శిరీష. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు, వంటల్లో ప్రత్యేకంగా శిక్షణ లేకుండానే కేవలం సహజ నైపుణ్యంతోనే సంస్థను ముందుకు తీసుకెళ్తోంది. ఈ మధ్యనే బేక్ మై విష్ వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. నచ్చిన కేకులు, ఆహార పదార్థాలు నేరుగా ఇంటికే చేరుస్తోంది. సో ఆన్లైన్ డెలివరీ సిస్టమ్ అది కూడా ఉంటుంది. డైరెక్ట్ గా ఎక్కడి నుంచైనా దే కెన్ ప్లేస్ అన్ ఆర్డర్. ఇట్స్ బోత్, వాళ్ళు కార్డ్స్ ద్వారా కూడా చేయొచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది. శిరీష కేవలం సంపాదన కోసమే బేక్ మై విష్ ను స్థాపించలేదు. అందుబాటు ధరల్లోనే కల్తీ లేని ఆహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 11 మందికి ఉపాధి కల్పిస్తోంది. నగర వాసులకు మంచి ఆహార రుచులు వడ్డిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే యువతకు విలువైన సలహాలిస్తోంది. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ద ఓన్లీ థింగ్ ఐ విల్ సజెస్ట్ దెమ్ ఇస్ ఫస్ట్ 2-3 years or 5 years డౌన్ ది లేన్ వాళ్ళు ఏం బ్యాంకుల్లో ఏం కూడగట్టుకోలేరు. ద ఓన్లీ థింగ్ దే కెన్ డూ ఇస్ గుడ్ రెప్యుటేషన్. వీళ్ళు బాగా చేస్తారు అనేది సంపాదించుకోవాలి. దట్స్ ద ఓన్లీ అకౌంట్ దే విల్ హ్యావ్. ఆఫ్టర్ 5-6 years దే స్లోలీ స్టార్ట్ సీయింగ్ మనీ.
ఒక జస్ట్ 1 yearలో నాది క్లిక్ అవ్వలేదు అని హోప్స్ వదిలేయకూడదు, బికాజ్ ఇట్స్ వెరీ హార్డ్. ఒక రోజున యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ యూర్ హ్యాండ్స్, ఒక రోజు నయా పైసా ఉండదు. దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు ఫీల్ టూ మచ్ హైపర్గా హ్యాపీగా ఉండకూడదు, అలా అని డౌన్గా ఉండకూడదు. నగరంలో అన్ని ప్రాంతాలకు ఆహార రుచులు పరిచయం చేయాలనేది శిరీష తదుపరి లక్ష్యం. ఇందుకోసం ఫుడ్ ఆన్ వీల్స్ ప్రారంభించాలని భావిస్తోంది. వారాంతాల్లో నగర వాసులకు ఘుమఘుమలాడే కేకులు, దోసలు అందించేందుకు ప్రణాళికలు వేస్తోంది.